భారతదేశంలో వివిధ ప్రాంతాల శీతోష్ణ స్థితులు, నదులు, జీవరాశులు తదితర అంశాలతో రూపొందిన సైన్స్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో ప్రదర్శనను విజయవంతంగా ముగించుకుంది. అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 19 వరకు జరిగిన ఈ ప్రదర్శన అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా సుమారు 2.5 లక్షల మంది ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆ ట్రైన్లో ఉన్న విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో కొలువు తీరిన జీవ వైవిధ్య రైలులో 13 కోచ్లలో వివిధ అంశాలకు చెందిన విశేషాలను అందుబాటులో ఉంచారు. సందర్శకులకు వీటిని వివరించేందుకు సైన్స్ కమ్యూనికేటర్స్ను నియమించారు. మొత్తం 13 బోగీలలో మొదటి బోగి జీవ వైవిధ్య ఆవశ్యకతను తెలియచేయగా, రెండవ బోగి హిమాలయ పర్వత ప్రాంతాల్లో జీవజాతుల గురించి తెలియచేస్తుంది. మూడో కోచ్లో గంగా పరివాహక ప్రాంతాల్లో నివసించే వివిధ రకాల తాబేళ్లు, ఆ ప్రాంతంలో లభించే ఔషధ మొక్కల గురించిన విశేషాలు ఎంతో ఆసక్తిని కలిగించాయి. 4వ కోచ్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో జీవ వైవిధ్యం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలిపే అనేక ప్యానెల్స్లో పొందుపరిచారు. నా పేరు వెంకటరమణ నాయక్. నేను సైన్స్ కమ్యూనికేటర్గా విక్రమ్ ఏ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్లో చేస్తున్నానండి. సో ఇవాళ మన సికింద్రాబాద్లో ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా జీవ వైవిధ్య ప్రత్యేక రైలు అనేది రావడం జరిగిందనమాట ఇక్కడ. సో ఈ జంట నగరాల ప్రజలకు మన జీవ వైవిధ్యం ఏంటి అంతవరకు చూపించడం జరిగిందనమాట. మొదటగా మనం తెలుసుకోవాలంటే జీవ వైవిధ్యం అంటే ఏంటి. జీవ వైవిధ్యం అంటే అనేక రకాల జీవజాతులన్నీ కూడా కలిసి ఒకే చోట నివసించడాన్ని ఏమంటామంటే జీవ వైవిధ్యం అంటామండి. సో అది సూక్ష్మ జీవులు కావచ్చు, అది మొక్కలు కావచ్చు, చాలా రకాల పంటలు కావచ్చు, చెట్లు కావచ్చు, తర్వాత సర్పాలు కావచ్చు, యాంఫిబియన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో కాబట్టి జీవ వైవిధ్యం అంటే ఏమంటారంటే మైక్రోబ్ టు మ్యామల్ అంటారండి. ప్రధానంగా జీవ వైవిధ్యం వచ్చేసి ప్రధానంగా చెప్పుకోవాలంటే 3 రకాలుగా విభజించవచ్చు అండి. ఒకటి వచ్చేసి జన్యు సంబంధమైన వైవిధ్యం, 2 వచ్చేసి జాతి సంబంధమైన వైవిధ్యం, 3 వచ్చేసి ఆవరణ సంబంధమైన వైవిధ్యం. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ లేబుల్ మీద మేము చూపిస్తున్నామండి. సో ఇలా చూసారంటే ఈ పిల్లలందరూ కూడా కలిసి జన్యు సంబంధమైన వైవిధ్యం అండి. వీళ్ళందరూ కూడా మనుషులే, కానీ చూడడానికి సో వీళ్ళ ఫేసెస్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయండి. కాబట్టి వీళ్ళని వచ్చేసి జన్యు సంబంధమైన వైవిధ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పశువులు కానీ, ఈ పక్షులు కానీ, ఈ కోతులు కానీ మీరు చూసారంటే ఇవన్నీ కూడా జంతువులు అనమాట, కానీ వేరు రకాలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిని ఏమంటామంటే జాతిపరమైన వైవిధ్యం అంటామన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఆవరణ సంబంధమైన వైవిధ్యం అంటామండి. సో ఇది వచ్చేసి ఎడారి ప్రాంతాలు ఉన్నాయి.